నమస్కారం. ఈ భూమిపై వేల సంవత్సరాలుగా నిలబడి ప్రపంచాన్ని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్న ఒక నిర్మాణం ఉంది. దాన్ని చూసిన ప్రతి ఒక్కరి మనసులో ఒకే ప్రశ్న వస్తుంది. ఇది నిజంగా మనుషులే నిర్మించారా? సుమారు 4500 సంవత్సరాల క్రితం క్రేన్లు లేవు, బుల్డోజర్లు లేవు, కంప్యూటర్లు లేవు, ఆధునిక యంత్రాలు లేవు. అయినా దాదాపు 23 లక్షల భారీ రాతి బండలను ఉపయోగించి నిర్మించిన ఈ మహానిర్మాణం మానవ మేధస్సు, ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనం. దీని లోపల దాగి ఉన్న రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా ఈ ప్రాచీన ప్రపంచంలో మిగిలిన ఏకైక అద్భుతం. క్రీస్తు పూర్వం 2508 2560 మధ్య ఫారో ఖుఫు పాలనలో నిర్మించబడిందని చరిత్రకారులు అంచనా వేస్తారు. దీని అసలు ఎత్తు 146.6 మీటర్లు, ప్రస్తుతం శిథిలాల కారణంగా 138.8 మీటర్లు ఉంది. దీని నిర్మాణం ఎలా జరిగింది అనేది ఇప్పటికీ పెద్ద రహస్యం. వేల మంది కార్మికులు, శిల్పకారులు, ఇంజనీర్లు పాల్గొన్నారంటారు. పిరమిడ్లు కేవలం సమాధులు కాదు, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన నక్షత్ర అమరికలను అనుసరించి నిర్మించారని కొందరు సిద్ధాంతకర్తలు నమ్ముతారు. ఓరియన్ బెల్ట్ స్టార్స్, ఓరియన్స్ బెల్ట్ స్టార్స్ అమరికకు దీనికి పోలికలు ఉన్నాయి. పిరమిడ్ల నిర్మాణం వెనుక అద్భుతమైన గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, రేఖాగణిత సూత్రాలు దాగి ఉన్నాయి. వీటిని పై మరియు ఫై నిష్పత్తులను ఉపయోగించి నిర్మించారని పరిశోధకులు చెబుతున్నారు. గ్రేట్ పిరమిడ్లో 3 ప్రధాన ఛాంబర్లు ఉన్నాయి. కింగ్స్ ఛాంబర్, క్వీన్స్ ఛాంబర్ మరియు అసంపూర్తిగా ఉన్న అండర్ గ్రౌండ్ ఛాంబర్. ప్రతి ఛాంబర్ దాని స్వంత మిస్టరీని కలిగి ఉంది. కింగ్స్ మరియు క్వీన్స్ ఛాంబర్ల నుండి సన్నని గాలి మార్గాలు బయటికి వెళ్తాయి. వీటిని గాలి కోసం లేదా ఖగోళ నక్షత్రాలను అనుసంధానం చేయడానికి ఉపయోగించారని నమ్ముతారు. కింగ్స్ ఛాంబర్లోని గ్రానైట్ శవపేటిక ఛాంబర్ ప్రవేశద్వారం కంటే పెద్దదిగా ఉంది. దీన్ని ఛాంబర్ నిర్మించక ముందే అక్కడ ఉంచారా లేదా ఎలా లోపలికి తరలించారనేది ఎవరికీ తెలియని రహస్యం. కొందరు పిరమిడ్లను కేవలం సమాధులుగా కాకుండా ప్రాచీన నాగరికత యొక్క జ్ఞాననిధిగా భావిస్తారు. ఇందులో భవిష్యత్తు తరాలకు సందేశాలు, కోడ్లు దాగి ఉన్నాయని నమ్ముతారు. ఈ బ్రహ్మాండమైన నిర్మాణాలను మానవులు నిర్మించడం అసాధ్యమని భావించి కొందరు గ్రహాంతరవాసులు వీటిని నిర్మించారని సిద్ధాంతాలను ప్రతిపాదిస్తారు. వారి వద్ద అత్యాధునిక సాంకేతికత ఉండవచ్చని వాదిస్తారు. గుప్తమైన ఛాంబర్లను కనుగొనడానికి శాస్త్రవేత్తలు ఆధునిక సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు మ్యూయాన్ టోమోగ్రఫీ అనే పద్ధతిని ఉపయోగించి 2015లో కొత్త ఖాళీ ప్రదేశాన్ని వాయిడ్ కనుగొన్నారు. అంత పెద్ద రాతి బండలను ఎలా తరలించారనేది చాలా చర్చనీయాంశం. ఇసుక గనుల నుండి భారీ రాళ్లను లాగడానికి తడి ఇసుకను ఉపయోగించారని, అది ఘర్షణను తగ్గిస్తుందని ఒక సిద్ధాంతం ఉంది. పిరమిడ్ల పక్కన ర్యాంపులను నిర్మించి వాటిపై రాళ్లను పైకి లాగారని మరొక సిద్ధాంతం చెబుతుంది. ఈ ర్యాంపులు వివిధ రకాలుగా నిర్మించబడి ఉండవచ్చు. స్ట్రైట్, స్పైరల్ లేదా జిగ్జాగ్. ఎలా నిర్మించారనేది పక్కన పెడితే ఇంత ఖచ్చితత్వంతో 1000 టన్నుల రాళ్లను అంత ఎత్తుకు చేర్చడం ఆధునిక సాంకేతికతకు కూడా ఒక సవాలు. ఈ ఖచ్చితత్వం అద్భుతం. పిరమిడ్ యొక్క 4 వైపులు దాదాపు ఖచ్చితంగా 4 ప్రధాన దిశలకు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనుగుణంగా ఉంటాయి. ఇది వారి ఖగోళ జ్ఞానానికి నిదర్శనం. పిరమిడ్లు ఒకప్పుడు ప్రకాశవంతమైన పాలిష్ చేసిన తెల్లటి సున్నపురాయితో కప్పబడి ఉండేవి. అవి సూర్యరశ్మిని ప్రతిబింబిస్తూ సుదూర ప్రాంతాల నుండి మెరిసేవి. ఇప్పుడు దానిలో చాలా భాగం పోయింది. కాలక్రమేణా భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు మరియు శతాబ్దాలుగా ఇతర నిర్మాణాలకు రాయిని తొలగించడం వల్ల పిరమిడ్ యొక్క బయటి భాగం కోల్పోయింది. అది ఒకప్పుడు ఎంత అద్భుతంగా ఉండిందో ఊహించడం కష్టం. గ్రేట్ పిరమిడ్ అనేక ఇతర పిరమిడ్లు, దేవాలయాలు మరియు స్పింక్స్ ఉన్న గిజా నెక్రోపోలిస్ లో భాగం. ఇది ప్రాచీన ఈజిప్ట్ యొక్క సంస్కృతి, నమ్మకాలకు నిదర్శనం. గ్రేట్ స్పింక్స్ ప్రపంచంలోనే అతిపెద్ద మోనోలిథిక్ విగ్రహాలలో ఒకటిగా దాని ముఖం ఫారో ఖఫ్రేని పోలి ఉంటుందని నమ్ముతారు. దాని చరిత్ర, ఉద్దేశ్యం ఇప్పటికీ మిస్టరీనే. ప్రాచీన ఈజిప్షియన్లు మరణానంతర జీవితాన్ని చాలా బలంగా నమ్మారు. ఫారోలు మరణానంతరం దేవతలతో కలిసిపోతారని, వారి శరీరాలను భద్రపరచాలని కోరుకున్నారు. పిరమిడ్లు ఈజిప్షియన్ రాజులకు మరణానంతర జీవితంలో ప్రవేశించడానికి గేట్వేలుగా పనిచేశాయి. అందువల్లనే వాటిని ఇంత భారీగా ఖచ్చితంగా నిర్మించారు.
కొన్ని పిరమిడ్ల మరియు సమాధుల చుట్టూ ప్రాచీన శాపాలు, దుష్ట శక్తులు ఉంటాయని పుకార్లు ఉన్నాయి. ముఖ్యంగా టుటన్ఖామెన్ శాపం చాలా ప్రసిద్ధి చెందింది. ఇంతటి సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ పిరమిడ్ల నిర్మాణం, వాటిలోని కొన్ని రహస్యాలు ఇప్పటికీ మానవాళికి ఒక పెద్ద పజిల్. కొత్త ఆవిష్కరణల కోసం పరిశోధనలు కొనసాగుతున్నాయి. మ్యూయాన్ టోమోగ్రఫీ ద్వారా కనుగొనబడిన గ్రేట్ వాయిడ్ అనే పెద్ద ఖాళీ ప్రదేశం, దాని ఉద్దేశ్యం మరియు అది ఏమి కలిగి ఉంటుందనేది తెలియదు. ఇది ఇంకా చాలా పెద్ద రహస్యం. ప్రతి ఫారో కథ, ప్రతి పిరమిడ్ నిర్మాణం వెనుక ఒక శక్తివంతమైన రాజవంశం, ఒక నాగరికత ఉంది. వారి నమ్మకాలు, ఆశయాలు ఈ నిర్మాణం ద్వారా మనకు చేరుతున్నాయి. కొత్త పరిశోధనలు భారీ రాళ్లను నైలు నది నుండి గిజా వరకు పడవల్లో రవాణా చేసి, ఆపై తాత్కాలిక కాలువలను ఉపయోగించి నిర్మాణం ప్రదేశానికి చేర్చారని సూచిస్తున్నాయి. పిరమిడ్ నిర్మాణం కేవలం ఒక ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు. లక్షల మంది ప్రాచీన ఈజిప్షియన్ల జీవన విధానం, వారి సామాజిక నిర్మాణం, మత విశ్వాసాలకు ప్రతీక. పిరమిడ్లు కేవలం ఈజిప్టులో మాత్రమే కాదు, సుడాన్, మెక్సికో మరియు ఇతర దేశాలలో కూడా ఉన్నాయి. ప్రతి సంస్కృతికి దాని స్వంత పిరమిడ్ల కథ ఉంది. ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు గిజా పిరమిడ్లను సందర్శిస్తారు. చరిత్రలో వారి స్థానం, వాటి వెనుక ఉన్న రహస్యాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఈ అద్భుతమైన నిర్మాణాలను భవిష్యత్ తరాలకు భద్రపరచడానికి ఈజిప్షియన్ ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. వాతావరణ మార్పుల నుండి వాటిని కాపాడటం సవాలు. ఈజిప్టు పిరమిడ్లు కేవలం రాతి నిర్మాణాలు మాత్రమే కాదు, మానవ చరిత్ర, సంస్కృతి, మేధస్సుకు నిలువెత్తు సాక్ష్యాలు. అవి మనల్ని ఎప్పుడూ ఆలోచింపజేస్తాయి. ప్రతి సంవత్సరం పురావస్తు శాస్త్రజ్ఞులు కొత్త ఆవిష్కరణలు చేస్తూనే ఉన్నారు. ప్రాచీన ఈజిప్టు గురించి మన అవగాహనను నిరంతరం మారుస్తున్నారు. ఇంకా ఎన్ని రహస్యాలు బయటపడతాయో చూడాలి. పర్యావరణ మార్పులు, శాండ్స్ట్రామ్స్ మరియు ఇతర సహజ శక్తులు పిరమిడ్ల మనుగడకు సవాలుగా మారాయి. వాటిని రక్షించడానికి శాశ్వత పరిష్కారాలు అవసరం. పిరమిడ్లు ప్రపంచ సాంస్కృతిక వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగం. మానవ చరిత్ర యొక్క ప్రయాణాన్ని అవి మనకు గుర్తుచేస్తాయి. నిర్మాణంలో పాల్గొన్న వేలాది మంది కార్మికుల జీవితాలు, త్యాగాలు తరచుగా విస్మరించబడతాయి. వారి కృషి లేకుండా ఈ అద్భుతాలు సాధ్యమయ్యేవి కావు. పిరమిడ్ల లోపల దోపిడీదారుల నుండి నిధులను రక్షించడానికి సంక్లిష్టమైన పజిల్సెస్, ఫాల్స్ ప్యాసేజ్లు మరియు ఇతర భద్రతా చర్యలు ఉండేవి. ఇవి కూడా ఇంజనీరింగ్ అద్భుతాలు. కొత్తగా కనుగొనబడిన ఛాంబర్లు, ఖాళీ ప్రదేశాల ఉద్దేశ్యం ఏమిటి అనేది ఇప్పటికీ ఊహాగానాలకు తావిస్తోంది. అవి ఫారో ఖుఫు యొక్క అసలు సమాధిని కలిగి ఉంటాయా? ఈజిప్టు పిరమిడ్లు మానవ నాగరికతకు ఒక వారసత్వం. వాటి ద్వారా మనం చరిత్ర, ఇంజనీరింగ్, ఖగోళ శాస్త్రం మరియు ప్రాచీన నమల గురించి చాలా నేర్చుకోవచ్చు. కింగ్స్ ఛాంబర్ వైపు వెళ్లే గ్రాండ్ గ్యాలరీ అత్యంత అద్భుతమైన నిర్మాణాలలో ఒకటి. సున్నపురాయి యొక్క ఖరీదైన బ్లాకులతో ఎత్తుగా నిర్మించబడిన ఈ మార్గం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. పిరమిడ్లు కేవలం వాస్తవ నిర్మాణాలే కాదు, అవి ఈజిప్టు యొక్క గొప్ప పురాణాలు, దైవత్వం, మరణానంతర జీవితానికి సంబంధించిన కథలకు కేంద్రాలుగా కూడా నిలుస్తాయి. ఈనాటికి ఆధునిక ఇంజనీర్లు పిరమిడ్ల నిర్మాణ పద్ధతులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని పద్ధతులు ఇప్పటికీ మనకు అంతుచిక్కకుండా ఉన్నాయి. అది వాటి మిస్టరీని పెంచుతుంది. పిరమిడ్లను బానిసలతో కాదు, వేతనం తీసుకునే నైపుణ్యం కలిగిన కార్మికులు, శిల్పకారులే నిర్మించారని కొత్త పరిశోధనలు సూచిస్తున్నాయి. వారికి మంచి వసతులు, ఆహారం కూడా ఉండేవి. ప్రాచీన ఈజిప్షియన్లు సూర్యదేవుడు రాను ఆరాధించారు. పిరమిడ్ల నిర్మాణం కూడా సూర్యునితో, దాని గమనం, ఆరాధనతో ముడిపడి ఉందని కొందరు సిద్ధాంతకర్తలు నమ్ముతారు. ఈ పిరమిడ్ల నిర్మాణం గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. కొన్ని శాస్త్రీయంగా నిరూపితమైనవి, మరికొన్ని పూర్తిగా ఊహాజనితమైనవి. ప్రతి సిద్ధాంతం వాటి మిస్టరీని పెంచుతుంది. గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా చరిత్రలో నిలిచిపోయిన ఏకైక అద్భుతం. దీనిని చూసిన వారిని, విన్నవారిని అబ్బురపరుస్తుంది. ఈ నిర్మాణం మానవాళి కృషికి మౌన సాక్షి. లేజర్ స్కానింగ్, వర్చువల్ రియాలిటీ వంటి సాంకేతికతలతో పిరమిడ్ల గురించి మరింత తెలుసుకోవడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయి. భవిష్యత్తులో మనం ఇంకేమి నేర్చుకోబోతున్నామో చూడాలి. పిరమిడ్ల నిర్మాణం ప్రాచీన ఇంజనీరింగ్, నిర్మాణ రూపకల్పనకు ఒక పాఠ్యపుస్తకం. ఆధునిక నిర్మాణాలు కూడా ఈ పిరమిడ్ల నుండి ప్రేరణ పొందుతాయి.
కొత్త తరం శాస్త్రవేత్తలు పురావస్తు శాస్త్రజ్ఞులు అంకితభావంతో ఈ రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నిస్తున్నారు. పరిశోధనలు ప్రపంచాన్ని మారుస్తున్నాయి. గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా కేవలం రాళ్లతో నిర్మించిన ఒక భవనం కాదు. ఇది చరిత్రకు, అద్భుతానికి మరియు మానవ మేధస్సుకు చిహ్నం. దాని రహస్యాలు ఎప్పటికీ మనల్ని ఆకర్షిస్తాయి. 4500 సంవత్సరాలుగా నిలబడిన ఈ అద్భుతం కేవలం ఒకే ఒక మిస్టరీ కాదు. ఇది లెక్కలేనన్ని ప్రశ్నలు, సిద్ధాంతాలు మరియు ఆవిష్కరణల సమూహం. ప్రతి రాయిలో ఒక కథ, ప్రతి గదిలో ఒక రహస్యం మరియు ప్రతి సిద్ధాంతంలో ఒక సత్యాన్ని వెలికితీసే ప్రయత్నం దాగి ఉంది. పిరమిడ్లు కేవలం ఫారోల సమాధులు మాత్రమే కాదు. అవి మానవత్వం యొక్క ఆకాంక్షలు, కష్టాలు మరియు శాశ్వతత్వాన్ని కోరుకునే తపనకు ప్రతీకలు. మన నాగరికత యొక్క ప్రస్థానంలో పిరమిడ్లు ఒక శాశ్వతమైన గుర్తు. అవి మన గతాన్ని, మన భవిష్యత్తును ప్రశ్నించేలా చేస్తాయి. గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఆసక్తికరమైన రహస్యాలు మరియు చరిత్ర వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ను నొక్కండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే లేదా మీరు చూడాలనుకుంటున్న వీడియోల గురించి చెప్పాలనుకుంటే దయచేసి కామెంట్లలో తెలియజేయండి. మీరు ఈ వీడియోను చూసినందుకు చాలా ధన్యవాదాలు. మరో అద్భుతమైన చరిత్ర రహస్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అవి మన ఆలోచనలకు, ఊహలకు రెక్కలు తొడుగుతాయి. జ్ఞానం మరియు పురాణాల కలయికతో ఈ పిరమిడ్లు ఎప్పటికీ మనకు ఒక అంతుచిక్కని అద్భుతంగానే మిగిలి ఉంటాయి. ఈ గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా గురించి మీ అభిప్రాయం ఏమిటి? అది నిజంగా మానవ నిర్మితమా లేదా దీని వెనుక మరో శక్తి ఉందా? మీ ఆలోచనలను కామెంట్లలో పంచుకోండి మరియు ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.